మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి మహిళలు చాలా ముందంచులో ఉన్నారు అన్ని రంగాల్లోని కూడా. అయితే మహిళలకు అనేకమైన చట్టాలు ఉన్నా కానీ కొన్ని విషయాల్లో మహిళలు మరి వెనుకబడిపోయారని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు 2005లో గృహహింస చట్టం వచ్చింది, 2013లో నిర్భయ చట్టం వచ్చింది. ఇన్ని చట్టాలు ఉన్నా కానీ మహిళల మీద ఇంకా అత్యాచారాలు జరుగుతున్నాయి, చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటిని మరి ఏదైతే మహిళలకు సంబంధించిన చట్టాలు ఉన్నాయో వాటిని ప్రభుత్వం సక్రమంగా అమలు చేసి ఇవి కూడా మనము నిర్మూలించవచ్చు. అదేవిధంగా మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్తామనేది నేను అనుకుంటున్నాను. ఐఎమ్ డాక్టర్ భువనేశ్వరి, now working as a SPW జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్. సో ఇదివరకు ఇదే కళాశాలలో చదువుకొని తర్వాత ఎంఎస్సి పిహెచ్డి చేసి మళ్ళీ ఇదే కాలేజీలో లెక్చర్గా పనిచేయడం నా అదృష్టం. సో మా ఇంట్లో కూడా దానికి తగినట్లుగా నాన్నగారి సహకారం కానీ మా భర్త సహకారం కానీ ఈ వృత్తిలో కొనసాగడానికి చాలా సహాయపడింది. అలాగే ఇప్పుడు జనరేషన్ పిల్లల్లో కూడా స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేయడానికి, వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి, సో మా దగ్గర ఉన్న పిల్లల్ని కూడా అన్ని విధాలా ప్రోత్సహిస్తూ వాళ్ళకు అవసరమైనవి అమరుస్తూ వాళ్ళు జీవితంలో ముందుకెళ్ళడానికి, అనుకున్న ప్రొఫెషన్ చేరడానికి మేము అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాము. సో అదేవిధంగా ఇప్పుడు జనరేషన్ ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సహాయాన్ని కూడా వాళ్ళు పొంది, అలాగే చట్టాల్లో ఉన్న వెసులుబాటు కూడా వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు కూడా ఉపయోగించుకొని అన్ని రంగాల్లో ముందుకెళ్ళి వాళ్ళని తమను తాము నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు విజయలక్ష్మి. నేను తునిలో ఒక న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఇన్నర్ వీల్ క్లబ్ అని, వాసవి క్లబ్ అని పలు సేవా సంస్థల ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మేము ముఖ్యంగా తుని మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఒక ప్యానెల్ అడ్వకేట్గా నేను ఎన్నో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి పార్టిసిపేట్ చేయడం, వాళ్ళ యొక్క అంటే చాలా రిమోట్ ఏరియాస్లో, విలేజెస్లో మహిళలకు ఉన్న హక్కులు, వాళ్ళకి అవసరమైన చట్టాల గురించి అవగాహన కల్పించి ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా అంటే మహిళా సాధికారత ఎలా పెంపొందించుకోవాలి, ఉమెన్ ముందుకు ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళకి అవగాహన కలిగించడము, వాళ్ళకు ఉన్న సమస్యల్ని మేము తెలుసుకోవడము, ఇంకా ఏ ఏరియాస్లో వీటి మీద మేము స్టడీ చేయాలి అనేది తెలుసుకోవడము జరిగింది. నేను చాలా వరకు అంటే ఉమెన్ యొక్క అభివృద్ధికి ఎటువంటి సహకారాన్ని అందించడానికైనా మేము చాలా సేవా కార్యక్రమాల ద్వారా మేము అందించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు మెండి కమల, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మడివరం నియోజకవర్గం. నేను టీడీపీ రాష్ట్ర అంగన్వాడీ, డ్వాక్రా, సాధికార ఆర్గనైజర్ సెక్రటరీ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మహిళ కుటుంబానికే పరిమితం కాకుండా మహిళ అనేక మంది రంగాల్లో రాణిస్తూ ఉంది. కుటుంబంలో ఒక తల్లిలా, చెల్లిలా, అక్కల,